జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. సార్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే కంటెంట్ పరంగా కానీ అక్కడ ఉండే కంటెస్టెంట్స్ ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ సో ఓకే షో బాగా నడుస్తుంది. బట్ గజ్వేలుకు చెందిన ఒక నలుగురు యువకులు కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. అసలు ఏం సార్ ఆ కంప్లైంట్? ప్రోగ్రాములు బాగాలేదని మన టీవీలు బాగా కొట్టేసుకుంటామా, సినిమాలు బాగాలేదని తెరలు చింపేసుకుంటామా, వేలుగు పుండు అయితే వేలు నరికేసుకుంటామా? కాదు కదా. మెయిన్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అదే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా ఏదైనా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది కదా. బిగ్ బాస్లో కంటెంట్ నీకు నచ్చలేదు అనుకున్నాను, ఇది సమాజం పట్ల దుష్ప్రభావం చూపిస్తుంది అనుకున్నాను, బిగ్ బాస్ షో తీసేద్దాం. మరి సమాజం బాగుపడిపోద్దా? సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి విన్నాం. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్ని వదలట్లేదు. ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లోకి పంపించింది. ఈ దరిద్రం వేరే స్టేట్లో లేదు. బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి ఓటర్తో సంబంధం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళకి కనిపించేది కంటికి టీఆర్పీలు, అది బిగ్ బాస్ చేస్తున్న ఒక తప్పు అని చెప్పచ్చు. చాలా మంది చెప్పేదంటే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కొట్టుకోవడం మనకి ఎంటర్టైన్మెంట్. అందరూ కొట్టుకొని చచ్చిపోయి ఏడుస్తుంటే వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారంటే ఉండే రెస్పాన్స్ ఎక్కువ ఉంటుందని బిగ్ బాస్. ఫిజికల్ టాస్క్ అయితే ఏదైతే ఉన్నాయో అది ఆడ మగ కలిపి ఆడించడం అనేది దీన్ని చాలా మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో దీంట్లో చేంజ్ అవసరమా లేదా? అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా సీరియల్స్, సినిమాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి దే ఇస్ నథింగ్. వాళ్ళకి నథింగ్ సార్, బట్ చూసే జనాలకి నథింగ్ కాదు కదా. ఒక పాయింట్ ప్రూవ్ అవుతుంది చూసారు కదా. అవును, తెలుగు బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోద్దా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది. ఇది ఆపేంత సీన్ లేదు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బిగ్ బాస్ సీజన్ 9 ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అంతే వివాదాలకి కేంద్రం అవుతుంది. తాజాగా ఈ షోని నిలిపివేయాలంటూ గజ్వేలుకు చెందిన నలుగురు యువకులు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అసలు షో మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు షోలో నడుస్తున్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో అశ్లీలంగా ఉందా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందా, ఇలాంటి అన్ని విషయాలను శేఖర్ భాషా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ రాజా. సార్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే కంటెంట్ పరంగా కానీ అక్కడ ఉండే కంటెస్టెంట్స్ ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ సో ఓకే షో బాగా నడుస్తుంది. బట్ ఎప్పుడూ లేని విధంగా అంటే గతంలో చాలాసార్లు ఉన్నా కానీ ఈసారి కొత్తగా అసలు షోనే ఆపేయాలి, ఈ షో కరెక్ట్ కాదు, సమాజానికి ఈ షో వల్ల చాలా నష్టం వస్తుందని చెప్పు గజ్వేలుకు చెందిన ఒక నలుగురు యువకులు కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. నాకు తెలిసి మీరు కూడా ఆ కంప్లైంట్ చదివి ఉంటారు. అసలు ఏం సార్ ఆ కంప్లైంట్? చదవడం కదా, వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ప్రోగ్రాములు బాగాలేదని మన టీవీలు బాగా కొట్టేసుకుంటామా, సినిమాలు బాగాలేదని తెరలు చింపేసుకుంటామా, వేలుగు పుండు అయితే వేలు నరికేసుకుంటామా? కాదు కదా. ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకొని అలా బిగ్ బాస్ ముందుకెళ్తే సరిపోతుంది అనేది నా వాదన. ఓకే, లేదు వాళ్ళు అసలు ఇట్లా షోలే తీసేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మెయిన్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది సెలక్షన్ క్రైటీరియా. ఓకే, ఏవో వేరే వేరే సీజన్లో ఉన్న కొన్ని ఫుటేజ్లు ఏవో చూశారు వాళ్ళు. ఇంకోటి ఆడ మగ కలిసి ఆడుకుంటున్నారు గేమ్లన్నీ కూడాను, ఫిజికల్గా వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళ మీద పడడం. ఇది ఈ కల్చరా మీరు మన పిల్లలకి నేర్పించేది అని వాళ్ళు ప్రశ్న లేవనెత్తారు. సో బేసికల్ మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు గజ్వేల్కి హైదరాబాద్కి ఎంత దూరం ఉందో కల్చర్లో కూడా కొంత దూరం ఉంటుంది. సో కల్చర్లో ఇక్కడ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది, ఆడ మగ కలిసి ఆడితే తప్పే ఉంది. బట్ పల్లె వాతావరణంలో అలా ఉండదు. అవును. సో ఇక్కడ మరి హైదరాబాద్లో అలా ఉంది కదా, అమెరికాలో ఇంకో రకంగా ఉంటుంది. డైరెక్ట్గా అసలు పబ్లిక్ అయినా మొదలు పెట్టేసుకుంటారు. ఇది మనకు తప్పు, అది వాళ్ళకి తప్పు. బట్ షో అయితే అన్ని దగ్గర టెలికాస్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఒక కల్చర్ టెలికాస్ట్ అవ్వట్లా. మనం డబ్బులు ఇచ్చి పెట్టుకొని చూస్తున్న షో అది. అదే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా ఏదైనా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది కదా అంటున్నాను. పాయింట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఉండడం వేరు రాజా. ఇప్పుడు ఏంటంటే రేడియోకి ఒక నామ్స్ ఉంటాయి, అలాగే టీవీలో పెయిడ్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి, అండ్ అలాగే దూరదర్శన్ ఇలాంటి ఓపెన్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి. అంటే ఇదేంటంటే పెట్టగానే ఏ రకమైన ఇది లేకుండా వచ్చేస్తుంది డైరెక్ట్గా రేడియో.
సో ఆవాల గోపాలం మొత్తం వింటారు. మనం మాట్లాడే ప్రతి వర్డ్ కూడా పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ఎటువంటి అబ్జెక్షన్ ఉండకూడదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనేది పాయింట్. ఇక్కడ కొంత ఎడ్జినెస్కి కానీ కొంత రొమాంటిక్నెస్ కానీ తావులేదు రేడియోలో ఇటువంటి వాటిలో. అలాగే దూరదర్శన్ లాంటి వాటిలో ఎవరైనా సరే టీవీ ఉంటే చాలు, వాళ్ళు ఏమీ అదే పనిగా పెట్టుకోక అవును. సో పెడితే దూరదర్శన్లో వచ్చేస్తాయి. కాబట్టి వాటిలో ఉండాల్సిన కంటెంట్ అంత మాత్రమే. సో ఎప్పుడైతే ఈ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి, శాటిలైట్ ఛానల్స్, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెట్టుకుంటున్నావు నువ్వు. అది కూడా ఆ పర్టికులర్ టైంలో నువ్వు నీ అంతటికి నువ్వు వెళ్ళి రిమోట్ ఆన్ చేసుకుంటే వచ్చేవి తప్ప వాళ్ళు సొంతంగా నేను ఎత్తుని కనిపెట్టి చూడమనట్లే కదా. సరే పోని బిగ్ బాస్లో కంటెంట్ నీకు నచ్చలేదు అనుకుందాం, ఇది సమాజం పట్ల దుష్ప్రభావం చూపిస్తాం అనుకుంటాం, బిగ్ బాస్ షో తీసేద్దాం. మరి సమాజం బాగుపడిపోద్దా? అంతకన్నా దరిద్రాలు ఎన్ని ఉన్నాయి చుట్టూ చాలానే జరుగుతుంది. ఈ చిన్న పిల్లోడికి ఫోన్ దొరికితే చాలు ఏవో దరిద్రమైన వెబ్సైట్ అన్ని కూడాను వాళ్ళని చాలా చిన్న వయసులోనే చిదిమేస్తున్నాయి వాళ్ళ జీవితాన్ని. దానికి బిగ్ బాసే అవసరం లేదు. బిగ్ బాస్ ఇంకా చెప్పండి వాటికన్నా కొన్ని వేల రెట్లు బెటర్ కదా. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సార్. ఈ ఫోన్లు గిన్లు ఇట్లాంటివన్నీ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అసలు పసిపిల్లాడు ఒక 13 ఏళ్ళ 14 ఏళ్ళ పిల్లాడికి కూడా మొత్తం విషయం ఏంటనేది తెలిసిపోతుంది. సో నిజంగా మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడి నుంచి మొదలెట్టాలి ఫస్ట్ మందు. బేసికలీ ఇక్కడ ఏంటంటే సరే బిగ్ బాస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సరే ఇది కంటెంట్ చూసి ఏదో ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకో చూసి ఏదో పర్సనల్గా చూసి వదిలేస్తారు. అలా అవ్వాలని ఎవడు అనుకోడు. ఏది బూతు బొమ్మలు ఇట్లాంటివి ఏమైనా చూశారనుకో అవేవో చూసేసి ఆడితో వదిలేస్తారు. దాన్ని పట్టించుకోరు. నేను రేపు ఫ్యూచర్లో పెద్ద అలాంటి స్టార్ ఒకటి అవ్వాలి అని ఎవడు కలగా అండి కదా. కానీ బిగ్ బాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను కూడా రేపు అక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కడు ఆశపడతాను. అవును. సో ఈ యాస్పిరేషన్లో అంటే నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఒక మంచి సమాజ సేవ చేస్తే నన్ను తీసుకుంటారా? లేదు నేను వీళ్ళలాగా బూతులు తిడితే తీసుకుంటారేమో. ఎగ్జాక్ట్గా రాజాకి కూడా ఒక కోరుకుని ఉండొచ్చు బిగ్ బాస్కి వెళ్దామని చెప్పి. సో నేను ఇంత చక్కగా మంచి ఇంటర్వ్యూలు చేసి మంచి కంటెంట్ ఇస్తే వెళ్ళరు సార్. ఏదో ఒకటి ఇప్పుడు శేఖర్ భాష వాడి మీద పడే 2 కొట్టేసి వాడు 4 బూతులు తిట్టేసామంటే పాపులర్ అయిపోతుంది సడన్గా. ఇప్పుడు రాజా రేపు ఇదే పని చేస్తాడు. రాజాకి బిగ్ బాస్కి వెళ్ళాలని ఖచ్చితంగా అభిప్రాయం ఉంటే సో అది తప్పుడు మార్గంలో చూపిస్తున్నట్టు అవుతుంది కదా అని ఇక్కడ క్వశ్చన్. అదే అంటున్నా, ఇది మనం కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి. డైరెక్ట్గా బ్రాడ్గా చూసామనుకో ఓహో అది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అన్న కోణంలో కూడా చూడవచ్చు వీళ్ళందరికీ. ఒకటేంటంటే ఇప్పుడు బూతులు తిడుతుంది అనే కోణంలో రమ్య కాదు తిట్టింది, వాళ్ళ అక్క తిట్టింది సార్. బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నాన్న దొంగ అయితే కొడుకు కూడా దొంగ అంటామా? కాదు కదా. సో ఈవిడ్ని ఒక గ్లామర్ కోణంలో తీసుకున్నారు. బట్ అక్క తిట్ల వల్ల సడన్గా ఎవరు అనేది జనాలు అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఆవిడ అందాలు ఆరబోతా ఇవన్నీ కూడా చూశారు. మేబీ ఆ విషయంలో తప్పట్టచ్చు కానీ ఆవిడ బూతులు తిట్టలేదు, వాళ్ళ అక్క తిట్టింది. సో కాబట్టి ఆవిడకి సంబంధించి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్లామర్ ఆరబోతే తప్పు అనుకుంటే ఈవిడికన్నా దారుణంగా చేసే ఐటమ్ సాంగులు చేసే బోల్డ్ మొహమ్మద్ ఖాన్ రాలేదా? సో అది మనం సమాజంలో యాక్సెప్ట్ చేసేసిన ఒక ఇది. కాకపోతే మనకి ఏమవుతుందంటే బాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి చేస్తే ఓకే, మన తెలుగుంటే అమ్మాయి ఏంట్రా ఇట్లా చేస్తే మనకి పట్టదు. ఎందుకంటే మన అక్కో చెల్లో లేకపోతే ఇట్లా మన వాళ్ళలాగా చూసుకుంటుంటాం. వీళ్ళకేం పోయే కాలంరా, వీళ్ళ అమ్మ అబ్బా లేరా, వీళ్ళు వదిలేసారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనుకునే కోణాల్లో వస్తాయి. వాళ్ళకైతే ఏముండవు. సో మన మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అది. ఇది పక్కన పెడితే అంటే నేను అది రైట్ అని చెప్పను. నాకు ఎవరు చేసినా తప్పే, ఇప్పుడు వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. బట్ మన కోణంలో ఏంటంటే వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే తప్పు. డ్రగ్స్ సంజన ఇక్కడ ఆవిడ నిర్దోషి అని తేలింది. బట్ ఒక్కసారి మన మీడియాలో ఎవరన్నా సరే నింద వేసేసాడంటే ఎలా ఉంటుందంటే నింద చాలా పెద్ద ఫస్ట్ పేజ్లో వస్తుంది, హెడ్లైన్స్లో. ప్రూవ్ అయిపోయింది 13వ పేజీలో ఎక్కడో అవును వాడిని రిలీజ్ చేశారని వస్తుంది. ఎంత దారుణం కదా. సో ఆవిడ నిర్దోషిగా విడుదలైంది. అయినా కూడా అది ఎప్పటికీ తెలియదు. కానీ ఆవిడ వచ్చిన విషయం తెలుసు. నిర్దోషిగా రిలీజ్ అయింది ఎప్పుడు తెలుసు? బిగ్ బాస్లోకి వచ్చి గట్టిగా అరిస్తే తప్ప ఆవిడ నిర్దోషిగా రిలీజ్ అయిందని తెలియదు. నాకైతే అసలు ఆవిడ డ్రగ్స్లో ఉందనే విషయం కూడా తెలియదు. తర్వాత ఇప్పుడు షో వల్ల తెలిసింది. బట్ ఇక్కడ ఒక ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే నిజంగా డ్రగ్స్ అలవాటు ఉండుండే రోజు అది లేకపోతే నాలుగు పెడచగట్టుకుపోయి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేసి ఇప్పుడు రాజధానికి సంబంధించిన కేసులో మనం చూసాం కదా, అవన్నీ నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయిరా అదిరా అలా ఉంటుంది. డ్రగ్స్ అలవాటు ఉండే వాళ్ళ పరిస్థితి లబలబలబల
లేకపోతే పీక్కు నాలుక. ఇప్పుడు ఈవిడ ఇన్ని రోజులు ఉందంటే ఆవిడ ప్రూవ్ చేసుకుంది ఆవిడకి అలవాటు లేదని. లేకపోతే ఎట్లా ఉంటుంది, వేరే రకంగా బిహేవియర్ ఇష్యూస్ వచ్చేసి హే అని చెప్పి ఒకళ్ళ మీద పడిపోయి కొట్టేడు ఇట్లాంటివన్నీ చేసిందా? లేదు కదా. మీరు అన్నట్టు ఇది సెకండ్ సెన్స్. ఎస్. సో ఇక్కడ కూడా అంటే వాళ్ళ జాతకం బాలకో లేకపోతే వాళ్ళ ఫేట్ వల్ల వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో మనం చూస్తున్నాం. కాదు, వీళ్ళని నిజంగా వాళ్ళ లైఫ్లో వేరే యాంగిల్ చూడండి. వాళ్ళని నిర్దోష అనే విషయం నిజంగా ఇవాళ ఆవిడ బిహేవియర్ వల్ల ప్రూవ్ అవుతుంది. మేబీ ఆవిడ దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో గట్టిగా అరగెంట్గా మాట్లాడి ఉండొచ్చు ఎవరు సంజన. బట్ దట్ డజంట్ మీన్ ఆ డ్రగ్స్ లైఫ్ ఆవిడికి ఆపాదించలేము మనం ఈ బిహేవియర్ తోటి. శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శేఖర్ భాష ఎంత లేదన్నా బిగ్ బాస్ మనిషే, అందుకనే బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నట్టున్నారు. నేను ఇంకాస్త క్లారిటీగా క్వశ్చన్ అడగతా, ఇంకాస్త క్లారిటీగా బిగ్ బాస్ నిజం చెప్తా, బిగ్ బాస్కు ఉన్న మైనస్ చెప్తా, బిగ్ బాస్ చేసేవి కూడా చెప్తా. అలాగే ఇప్పుడు మనం అనుకుంటామే ఎలిమినేషన్స్, పాపం నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ చేతిలో ఉండదు. నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా భరణి గారి ఎలిమినేషన్, అంతకుముందు శ్రీజ గారి ఎలిమినేషన్, అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది కరెక్ట్గానే ఉందా? చాలా మంది వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ని క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీజాద్ అయితే మరీ దారుణం. చెప్తా ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా క్వశ్చన్ చేశారు, చాలా ఫైట్ చేశారు ఈ విషయంలో. బిగ్ బాస్ ఫాలో అయ్యే ఎవరికి నచ్చట్లేదు ఈ సీజన్లో ఎలిమినేషన్స్. బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి ఓటర్తో సంబంధం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. బిగ్ బాస్కి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే బిగ్ బాస్ లంచగుండో అనడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఎంత శక్తి కాదు. అలానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జనరల్గా సమ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు సెలక్షన్ అథారిటీలో ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళకి కనిపించేది కంటికి టీఆర్పీలు, జస్ట్ టీఆర్పీ అంటే అట్ ద సేమ్ టైం నువ్వు చూసే ఆ స్టార్ మాలో వచ్చే 1 hour ప్రోగ్రాము ఆ 24/7 కాదు. వందల వేల ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి రివ్యూలు రకరకాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ టీం ఎవరైతే ఉంటారు రీసెర్చ్ టీము వాళ్ళు అన్నీ శాంపుల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏది ఎక్కువగా వినబడుతుంది, ఏది ఎక్కువగా కనబడుతుంది, ఏది ఎక్కువగా మనం ఇట్లా వెళ్తుంటే ఒకటి లేసా చూడకారు అవి ఎక్కడ చూస్తున్నారు అనే మనుషులను బట్టి వాళ్ళని ఎత్తు ఓకే వీళ్ళు 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 వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కెమెరాలో 100 కెమెరాలు ఉంటే అందరూ పడతారు, అన్ని టైంలు చూపించారు కదా. ఎవరో పర్టికులర్ ఒక పర్సన్నే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తుంటారు. అది బిగ్ బాస్ చేస్తున్న ఒక తప్పు అని చెప్పచ్చు. అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి. అది పక్కన పెడితే ఎలిమినేషన్ అనేది ఆయన చేతుల్లో కూడా ఎందుకు ఉండదంటే ఓటింగ్ అనేది పక్కా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి చూపించకపోవచ్చు కానీ అది నిజం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత సెకండ్లో ఎవరున్నారో తర్వాత వాళ్ళకి, ఇట్లా లైఫ్ లైన్లు సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. లాస్ట్ మిగిలేది ఇద్దరు. ఈ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ తీసుకుంటాడు కొన్నిసార్లు. అది కూడా కొన్నిసార్లు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటుంది, ఆయనకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటుంది. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వేసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడు తనుజ లేకపోతే సుమన్ శెట్టి, వీళ్ళకి భారీగానే ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే దేవర్ ఇన్ మూవీస్ సిన్స్ లాంగ్. బట్ ఇప్పుడు వచ్చిన శ్రీజ వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఏం సంపాదించుకున్నా వాళ్ళు ఈ 4 రోజుల్లో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈవిడ నిజంగానే బాగా ఆడుతుంది, ఈయన పెద్ద బాగా ఆడలేదు అనుకోండి. ఈవిడ నాన్ సెలబ్రిటీ, కామనరు బాగా ఆడుతోంది, సెలబ్రిటీ బాగా ఆడట్లేదు. బట్ ఇద్దరు కూడా చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, సెలబ్రిటీ అవ్వడం వల్ల బాగా ఆడకపోయినా కూడా ఓట్లు బాగా పడతాయి, ఈవిడికి పడవు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఆయన చేతిలో ఏముండదు, ఈయన పంపించాలన్నా ఈయన పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న గేమ్ పెడతాడు, దేవుడు ఏం చేస్తే అది చేయని, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. ఎయిదర్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకో లేకపోతే ఇప్పుడు కంటెస్టెంట్లు డిసైడ్ చేయండినో అలా ఒక ఛాన్స్ ఇస్తాడు. నిజానికి బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, శ్రీజని సేవ్ చేద్దాం అనుకున్నాడు. నేను నమ్మరు, ఎందుకు చెప్తున్నాను వినండి. అందరికీ ఇలాగే బిగ్ బాస్కి కూడా శ్రీజని సేవ్ చేద్దాం అన్నది. కానీ ఆఖరి మూమెంట్లో ఏమైందంటే ఆయన తీసుకున్న ఛాన్స్, ఇప్పుడు మీరు నిజానికి ఓటింగులు చూసుకున్నా కూడా శ్రీజాకే తక్కువ ఉండేది. దట్ డజంట్ మీన్ శ్రీజ బాగా ఆడలేదని కదా. శ్రీజ బాగా ఆడినా కూడా ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ షీఈ్ ఎ కామనర్. వీళ్ళందరూ ఏంటి గంప గుత్తగా
పిఆర్లు వీళ్ళు ఉంటారు కదా, మ్మ్. ఆ ఓట్లు పడతా ఉంటాయి కొంతమందికి. సో దీనికి సాక్ష్యం ఏంటి అంటే, నేను బేబక్క నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అదే టక్కుమని వెలిగింది. బేబక్క చెప్పింది విషయం. ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయిపోతే వాళ్ళకి బయటకు రాగానే ఏవీ రెడీ అవుతుంది. మ్మ్. అవును. శ్రీజకి ఏవీ కూడా ప్లే చేయలేదు అంటే ఆ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అర్థమైందా మీకు? సో అది లెక్క. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను బయటకు వచ్చినప్పుడు బ్రింగ్ బ్యాక్ భాష అనేది హ్యాష్ ట్యాగ్ పెద్ద ఇదైంది. అవును. కాకపోతే మీకు ఆ టైంలో చెప్తా వినండి. ఆదిత్య ఓం లాంటి ఒక పెద్ద హీరో కాకపోయినా హీజ్ అ హీరో. అవును. హీరో అంటే ఓ రేంజ్లో పాపం, నేను ఏదో తోటమోట ఆర్జే. సో ఆయనకి నాకు వచ్చినప్పుడు కోర్స్ ఆయనకే ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వీడు ఏదో జోకులు వేస్తున్నాడు కదా, వీడు ఉంటే బాగుంటుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి అనే కోణంలో నన్ను సేవ్ చేయడం కోసం దాని పేరేంటి మన కంటెస్టెంట్స్ మీరు డిసైడ్ చేయండి మ్మ్. అని చెప్పినప్పుడు సరే నేను ఏదో అడిగేసి నేను బిడ్డను చూద్దామని చెప్పి నేను వచ్చేసాను. ఒకవేళ అలా కాకపోయినా రియల్ ఓటింగ్లు చూస్తే నాకు తక్కువ ఉందని తెలిస్తే అది వేరే విషయం. బట్ అది ఆ రోజు బయటికి రాలేదు కాబట్టి బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకుంటాడంటే, ఒక డిస్ప్రపోర్షనేట్గా ఒక బాగా రిచ్కి ఒక బాగా పేదవాడు ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళిద్దరికి మధ్య వందలలో తేడా ఉన్నప్పుడు ఈ వందల తేడా పిఆర్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనం లెట్స్ గివ్ వన్ మోర్ ఛాన్స్. శ్రీజ విషయమే కాస్త కంటిన్యూ చేద్దాము. రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో చేసింది. నెలకి 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాను, అక్కడ ఆ జాబు పోయింది, ఇక్కడ బిగ్ బాస్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అంటే శ్రీజకి బయట సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది తప్పు. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా బిగ్ బాస్ హౌస్లోకి? ఉండకపోవచ్చు. ఓకే. మా టైంలో కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను బిడ్డను చూసుకోవడానికి వచ్చాను, ఒక వారం అయింది, తర్వాత మీరు పిలిస్తే వెళ్తారంటే వెళ్తానని కూడా చెప్పాను నేను. కానీ రాలేదు పిలుపు. ఓకే. అలాగే మణికంఠ, సోనియా వీళ్ళిద్దరు కూడా అప్పట్లో ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ వాళ్ళని తీసుకొస్తారని ప్రచారాలు జరిగినాయి కానీ ఏం లేదు. అలాగే ఆదిత్య ఓంను కూడా తీసుకొస్తారని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం జరిగిన ఎవరిని తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ సీజన్లోనో ఆ నెక్స్ట్ సీజన్లోనో తీసుకొస్తారేమో తప్ప. ఇక్కడ ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఓకే. వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది, గేమ్లోకి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. చేస్తారు. ఓకే. సో అప్పుడప్పుడు రీజన్ బాగుంది, కరెక్ట్. పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాండవుల పక్షంలో కూడా మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అవును. అభిమన్యుడు చచ్చిపోలా. సో యుద్ధం నాక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అండ్ శ్రీజ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయి బాగా ఆడింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ బికాస్ షీఈ్ ఎ కామనర్, దానికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఎస్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఒక 3-4 డేస్ అవ్వగానే చాలామంది ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే, ఫైనల్లో ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో భరణి గారు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి తేల్చి చెప్పేశారు. కట్ చేస్తే ఒక 3-4 వారాలు అవ్వగానే అందరూ నానా అంట రిలేషన్స్ పెట్టుకొని అందరూ బాగున్నారు, భరణి గారు మాత్రం బయటకు వచ్చేసారు. అదేదో కవిత గుర్తొస్తుంది, నాన్నంటేనే త్యాగం, కారణం నాన్న ఎందుకు వెనకబడ్డాడు. ఆ టైప్లో పాపం నాన్న నిజంగానే వెనకబడ్డాడు, అందుకనే పంపించేశారేమో. భరణి గారి కొంచెం స్తబ్దత వచ్చింది ఆయన ప్లేలో అనేది అక్కడ వినబడుతున్నది. ఇంకొకటి నాగబాబు గారి ట్వీట్ ఇవన్నీ కూడా చెప్తున్నారు కానీ అవి ఏముండవు. నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి ఇవి ఏముండదు. ఫైనల్గా ఓటింగ్ మాత్రమే క్రైటీరియా. ఆ ఓటింగ్లో లాస్ట్ 2 పీపుల్లో అక్కడ ఆయన ఏదో ఒక రకమైన ఒక కాల్ తీసుకుంటాడు, అంతే. అంటే భరణి గారి ఓటింగ్ అంత తగ్గిపోవడానికి కారణం ఆయన గేమ్ తగ్గిపోవడమేనా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు టాప్లో ఉన్నాడు ఆయన. అవును, ఫస్ట్ 2 వారాలు కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. అండ్ చాలా మంది కూడా ఎవరితో కంపేర్ చేశారంటే శివాజీ గారితో. ఆ సీజన్లో శివాజీ గారు ఏ రోల్ అయితే కంప్లీట్ చేశారో అలాంటి ఓ రోల్ పోషిస్తారు, సీజన్ మొత్తం ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ చిన్న టైంలోనే ఓటింగ్లో అంత తేడా వస్తుందా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. ఏదో డౌట్ పడుతున్నారు. అంటే మా టైంలో అదే కేటగిరీలో నేను ఆదిత్య ఓంని చూస్తాను. ఓకే. అంటే ఒక పెద్ద ఫిగర్ ఎవరైనా ఉన్నానంటే ఆ టైంలో ప్రతి సీజన్లో ఇట్లా ఒక పెద్ద హీరో స్టేచర్ ఉన్న మనిషిని తీసుకెళ్ళి, ఈయన బేసికలీ విలన్ స్టేచర్, బట్ వాట్ ఎవర్. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పినట్టు భరణి కూడా నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించదు. అదే అట్ ద సేమ్ టైం ఒకసారి గయా
అంతే. మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఓకే. ఎక్కడో రేర్‌గా జరిగినట్టుంది పాత 'బిగ్ బాస్‌లో' మేబీ ఒక 'ముమైత్ ఖాన్' అవును. ఇలాంటి వాళ్ళు, అది కూడా ఏదో కేస్ పని మీద కేసు పని బయటికెళ్ళొచ్చారు. మీద. కాసేపు ఈ గేము, ఎలిమినేషన్స్ అన్నీ పక్కన పెడదాం. జూబ్లీస్ పోలీస్ స్టేషన్‌లో ఏదైతే కేసు నమోదైందో ఆ విషయానికి మళ్ళీ వస్తే, సార్ వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లెయింట్ ఇచ్చారని చెప్పి విన్నాము. అసలు బేసిక్‌గా నాగార్జున గారంటే అసలు ఆయన ఎవరి జోలికి వెళ్ళరు. తన పనేదో తను అండ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషి మీద బిగ్ బాస్ వల్లే ఇన్ని కంప్లెయింట్స్ వస్తున్నాయి ప్రతి సీజన్‌లో. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్‌ని వదలట్లేదు. దీనికి చాలామంది చెప్పేదేందంటే ఆయనకి పనంటే ఇష్టం. పనిని పనిలాగే చూస్తారని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం మాత్రం బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి జబ్బులొస్తున్నాయి. ఆ డబ్బులు వదులుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆయన చూడని డబ్బులు కాదు. ఆయన దగ్గర లేని డబ్బులు కాదు. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి. నాగార్జున గారు ఎలా అసలు ఉంటారు? వీటన్నిటికన్నా ఇంకా పెద్ద రిలేషన్ ఒకటి ఉంది కదా. హ్మ్. 'బిగ్ బాస్' జరిగేది ఎక్కడ? స్టూడియో. ఆయన స్టూడియోలోనే కదా. ఓకే. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఈజ్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. 'బిగ్ బాస్' చేయడం ఆయనకి ఇష్టం, ఆయన చూడడం జనాలకి ఇష్టం. హ్మ్. ఇంకా ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీకెండ్‌లో నాగార్జున గారు వస్తారు. వచ్చి ఆ వీక్ మొత్తం ఎవరైతే ఎలా ఎలా ఆడారో వాళ్ళందరిని పేరు పేరున అడగతారు. ఇక్కడ నా డౌట్ ఏందంటే నాకే కాదు చాలా మందికి డౌట్ ఉంది. నిజంగా నాగార్జున గారు వారమంతా బిగ్ బాస్ చూస్తారా? అస్సలు ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారా? అంత తీరిగ్గా అయితే ఆయన లేరు. ఆ! ఆయన బ్రీఫింగే ఇస్తారు ఖచ్చితంగా. ఓకే. ఆ బ్రీఫింగ్ కూడా అక్కడ టీమ్ మొత్తం రీసెర్చ్ చేసి ఏ మేబీ ఇలాంటి రివ్యూవర్స్ అందరూ చెప్పేవి వింటారు. అట్లా దాని కింద కామెంట్లు చదువుతారు. ట్రాల్స్ చూస్తారు. ఇవన్నీ చేసి ఫైనల్‌గా హ్మ్. ఆయనకి జనాల్లో ఎక్కువగా ఏదైతే అనుకుంటున్నారు అనే దాని మీద ఆయనకి ఎళ్తది. సో, ఎప్పుడైతే జనాలు ఒకరిని బాగా తిడుతున్నారనుకో, నాగార్జున గారు కూడా ఎళ్లి అదే రోజున ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్‌ని తిట్టారనుకోండి. ఓకే. ఆహ్! అది అడుగు, అలా అడుగు, అలా అడుగు అని చెప్పి జనాల్లో ఆ కిక్కొస్తదనమాట. హ్మ్. సో, అది. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదో బూతుల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పు అని చెప్పడానికి, ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఇవాళ రేపట్లో బయట పిల్లోడు కూడా మాట్లాడుతున్నాడు. ఓపెన్‌గా చెప్పాలంటే. అది ఇంకా పచ్చి బూతే మాట్లాడతాడు వాడు. బట్ ఆ కంటెక్స్ట్‌లో కూడా ఆ చిన్న విషయాన్ని కూడా 'బిగ్ బాస్' సీరియస్‌గా తీసుకొని, నాగార్జున గారు దాన్ని తప్పుబట్టి తిట్టడం అనేది మనం చూసాం. ఆ రెడ్ ఫ్లవర్‌నే అబ్జెక్ట్ చేసిన వాళ్ళు, చిన్న చిన్న విషయాలు లైక్ ఆడదానివా ఇట్లాంటి వాటిలిని కూడా అబ్జెక్ట్ చేసి, ఒకసారి ఇప్పుడు మా టైంలో ఎఫ్ వర్డ్ వాడారని చెప్పి, అవును. దానికి అంత చిన్న వాటిని కూడా పెద్ద కర్రతో కొడుతున్నారు అంటే మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఎక్కడైనా బూతులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటదంటారా? ఇంపాసిబుల్. గేమ్‌లో అయితే బిగ్ బాస్‌కి బూతులు రావు. బిగ్ బాస్‌లో బూతులు ఒప్పుకోరు. ఇంపాసిబుల్. ఇక లవ్ ట్రాక్ గూడా మిగతా ఛానెల్స్‌తో మిగతా షోస్‌తో కంపేర్ ఒక హిందీ బిగ్ బాస్ చూడండి మరీ దారుణంగా ఉంటది. లిటరల్లీ దారుణంగా ఉంటది. అక్కడ ఏం జరుగుతదో బాబోయ్! అనిపిస్తదది. హ్మ్. అది 18+ కూడా కాదు 25+ అనే చెప్పాల్సిన షో అనిపిస్తది. అక్కడ కొన్ని కొన్ని వీడియోలు షార్ట్స్‌లో వాటిల్లో కనిపిస్తుంటే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. ఎవర్రా మీరంతానా ఆ! అనిపిస్తది. అవును. మనది చాలా బెటర్. మనది తమిళ్, కన్నడ వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్. బట్ ఇక్కడ నాకున్న బిగ్ బాస్‌తో ఉన్న అబ్జెక్షన్స్ ఏమిటి అంటే, సరే మీరు ఎలిమినేషన్‌లు లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఒక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్‌గా నాకే కాదు, నా తోటి చాలామంది కంటెస్టెంట్లు ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే! నేను ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా నాది పక్కన పడేసి ఏదో వేరే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ముందుగానే ఏదన్నా ఫిక్స్ అయ్యారా? అనే మా డౌట్లు ఉంటాయి. హ్మ్. బిగ్ బాస్ ఏది టీఆర్‌పీ వస్తుందో అదే చూపిస్తాం అనుకునేది ఆయనకు ఉండుండొచ్చు. కానీ నువ్వు చూపించేదాన్ని బట్టే గదా! నువ్వు నన్ను చూపిస్తే కదా! నన్ను శాంపుల్ చేస్తేనే కదా జనాలకు తెలిసేది వాళ్ళకి నచ్చానో లేదో. అసలు నా ఫీడే కట్ చేసేస్తే అక్కడ ఫెయిర్ గేమ్ జరగట్లేదు. అక్కడ జరగట్లేదు. ఇప్పుడు నన్ను తొక్కాలనుకున్నాననుకోండి బిగ్ బాస్ హ్మ్. 24/7లో గాని, లేకపోతే ఆ 1 అవర్‌లో గాని నా రష్ కట్ చేస్తే అయిపోద్ది. కట్ చేస్తే అయిపోద్ది. వీడేం ఆడుతున్నాడురా అనిపిస్తది. బట్ బయటకొస్తే నాకు తెలుస్తది. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆహ్, మా సీజన్‌లో ఉన్నప్పుడు సరే రకరకాల ప్రాంకులన్నీ ఆడుతుంటారు కదా! ఈ ప్రాంక్ ఎలా ఉంది చెప్పండి. ఈ పల్పి ఆరెంజ్ బాటిల్స్ ఒక టీమ్‌కొచ్చినాయి. మాకు రాలా. అయితే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఊరించడానికి విష్ణుప్రియ వచ్చింది వేరే టీం నుంచి. మా రూమ్‌కొచ్చి అక్కడ మా ముందు అందరూ తాగుతున్నట్టు ఊరించి అయిపోయింది తాగేసిన తర్వాత ఆ బాటిల్ డస్ట్‌బిన్‌లో పడేసింది. హ్మ్. నేనేం చేశా ఆ డస్ట్‌బిన్‌లో పడేసిన బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కాస్త నీళ్లు పోసి కారం, పసుపు వేసి కరెక్ట్‌గా పల్పి ఆరెంజ్ కలర్ తీసుకొచ్చి జేబులో పెట్టుకొని ఎవడు బకరా దొరుకుతారో చూద్దామని చెప్పి తిరుగుతున్నా. హ్మ్. సో, తర్వాత
అటు ఇటు చూసి ఆదిత్య మంచి ఫ్రెండ్ కదా నాకు. సో వచ్చినప్పుడు జస్ట్ ఆదిత్య దగ్గర ఏంటి జేబులో ఏంటి అంటే చెప్పకు, ఎవరికి చెప్పకు, నువ్వు నా ఫ్రెండ్ కదా, వేరే టీం అయినా కూడా నేను ఎవరికి చెప్పకు అని చెప్పి లోపల, హే అలా ఎలా చేస్తావు, అలా కొట్టేయడానికి వీల్లేదు, అది నేను ఇప్పుడే చెప్పేస్తా, ప్లీజ్ 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 చెప్పకు ప్లీజ్ ప్లీజ్ అన్న, లేదు లేదు నేను చెప్పేస్తాను అని చెప్పి అందరికి చెప్పేశాడు. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బాటిల్ కొనుక్కున్నాడు, తాగితే జై గై అని కారం. సో ఇంత మంచి ఇది కట్ చేశారు. అదే మాకు ఎక్కడా కనిపించలేదు ఇది. కానీ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను జోకులు 100 వెయ్యేసాను. సరే అవి, బట్ దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ కదా. ఎన్నో ఎన్నో చిల్లర ప్రాంకులు ఉన్నాయి కదా, ఊరికే దొంగతనం చేయడం, దాచిపెట్టడం కాకుండా దిస్ ఈజ్ సంథింగ్ కదా అనిపించింది. సో రాకపోయేసరికి మేబీ టార్గెట్ చేశారా, నన్ను పంపించేయాలని చెప్పి ఏమైనా చేశారా, ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 24/7 కాకుండా ప్రతి ఒక్కడికి 24/7 ఇవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు రాజా ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, సో లేకపోతే సుధాకర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఫాలో అవుతుంది. ఫాలో కొట్టామంటే బట్ను వాళ్ళ దగ్గర ఫీడ్ ఉంటుంది. ఇప్పుడు శేఖర్ ఏం చేస్తున్నాడు ఈ రోజు అంతా చూపించమంటే చూపిస్తుంది, రాజా ఏం చేస్తున్నాడు రోజంతా. ఇది సపరేట్గా ఛానల్స్ పెట్టేసి వదిలేశారనుకోండి, అప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి కంటెంట్ కూడా పెరుగుతుంది. దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు, దాని గురించి జోకులు వేసుకునేవాళ్ళు, నీకు ఇప్పుడు ఇస్తున్న ఈ ఇంత కంటెంట్ అవుతుంది. బిగ్ బాస్కి ప్లస్సే, అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్కి ప్లస్సే. అదిగో చూడు నేను ఇది చేశాను, నేను నువ్వు ఇంత చేసావు, ఒకవేళ ఆ 1 అవర్లో చూపించకపోయినా అక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఆడియన్స్ వాళ్ళని ఫాలో అవుతుంటారో వాళ్ళు చూస్తారు, నిజంగా అది క్లిక్ అయితే అందరికీ వెళ్తుంది, రీచ్ అవుతుంది. అవును, ఈ ట్రాన్స్పరెన్సీ నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ దగ్గర నుంచి. బాగుంది. రెండోది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయమని. ఎవడో నార్త్ ఇండియా వాళ్ళు, అది కూడా కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించింది దేనికి? అది సో అది నాకు నచ్చల. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆయేషా అనే ఆవిడ ఉంది, తమిళ బిగ్ బాస్లో ఆడిందంట, ఇక్కడ మా టైంలో ప్రేరణ కన్నడలో ఆడుకొని వచ్చింది, ఇక్కడ ఆడు. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ వస్తే రండి మా కంపెనీలో అన్నట్టుగా బిగ్ బాస్ కూడా ఇలా చేస్తే ఎట్లా అని. ఇంకొకటి, ఈ దరిద్రం వేరే స్టేట్స్లో లేదు, మనకే ఈ బంపర్ ఆఫర్ తెలుగు. మనం విన్నర్ కూడా చేసాం కదా. అదే కదా. అక్కడ ఏంటంటే సరే వీళ్ళని ఒక కోణంలో, ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తా, రాజమౌళి గారి చలవ వల్ల మన తెలుగు ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్నడ వాడు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలుగులో ఒక అవకాశం కోసం పడిగాపులు కాస్తుంటారు. మన వాళ్ళు వెళ్ళి బెంగళూరులో నేను ఒక కన్నడ సీరియల్లో నటించాలని ఎవ్వరు తెలుగు కూడా అనుకోడు, ఎందుకంటే మనకే పెద్ద ఇండస్ట్రీ ఉంది, మనం అక్కడ పోవాల్సిన కర్మ ఏంటి మనకి. అలాగే తమిళ్, సరే కొంతమంది తమిళకి వెళ్తారు కానీ ఎవడు, బట్ తమిళ నుంచి తెలుగు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఈ మలయాళం అయినా సరే, ఎవరికైనా తెలుగు ఈజ్ అ బిగ్ థింగ్. వీళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు నేర్చుకుంటారు, తెలుగు వాళ్ళతో మమేకం అవుతారు, చేస్తారు. మనళ్ళు అలా వెళ్ళరు కదా, అందుకని అక్కడ ఆపర్చునిటీస్ లేవు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి భాషాభిమానం కూడా చాలా ఎక్కువ. ఎంత అంటే ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడాలి, నువ్వు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి వేసుకుంటారు గట్టిగా. అసలు వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కంటెస్టెంట్స్ వస్తే ఫస్ట్ వీక్లో పంపించేస్తారు. తమిళ్ కన్నడ వాళ్ళిద్దరికీ కూడా ఎంత అభిమానం అంటే భాష మీద అంత అభిమానం. మన వాళ్ళకి లేకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా అందరినీ ఎంకరేజ్ చేయడం. సో అట్లీస్ట్ మేబీ నెక్స్ట్ సీజన్స్లో నేను కోరుకునేది ఒక ట్రాన్స్పరెన్సీ, సెలక్షన్స్లో తెలుగు వాళ్ళు, అండ్ ఇది ఆటలో ట్రాన్స్పరెన్సీ. అండ్ ఇప్పుడు ఈ సీజన్ విషయానికి వస్తే లాస్ట్కి టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? సుమన్ శెట్టి, ఓకే, తర్వాత తనుజ, ఇమాన్యుయల్. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, తనుజ, వీళ్ళ ముగ్గురు గట్టిగా చెప్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ పవను, రీతు చౌదరి, వీళ్ళిద్దరి మధ్య అసలు లవ్ ట్రాక్ ఏంది? అది వాళ్ళు బిగ్ బాస్ అడిగి క్రియేట్ చేయించుకుందా, నిజంగానే వాళ్ళు లవ్లో ఉన్నట్టు ఏమనిపిస్తుంది మీకు? అమ్మాయి ఉంది కదా, అందరి ఫీలింగ్ అదే యాక్చువల్గా చాలామందికి. ఏది నువ్వు లవ్ ఆడడానికి వచ్చావా ఇక్కడికి, లవ్ ట్రాక్లు నడితే చూపిస్తారని చెప్పి అనుకున్నా. అది నిజమే, బిగ్ బాస్ లవ్ ట్రాక్లు ఆడేవాళ్ళని గట్టిగా చూపిస్తాడు. అలా అని ఎలిమినేషన్ టైంలో వాళ్ళని సేవ్ చేస్తాడా లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. బట్ టీఆర్పీలు నీకు గట్టిగా వస్తాయి లవ్ ట్రాక్ వల్ల, తిట్టుకుంటూనే చూస్తారు, దీనికి ఏం పోయే కాలం అని చెప్పి చూస్తారు, ఇలా ఉంటాయి. కానీ బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఫుటేజ్ ఎక్కువ వచ్చేటప్పటికి నిజంగా వేరే పెర్ఫార్మెన్స్లో ఏమన్నా ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మందుకన్న విషయమే తొందరగా పనిచేస్తుంది కదా. సో అలా
వీళ్ళ ట్రాక్కి కాస్త బిగ్ బాస్ సైడ్ నుంచి ఉంటుంది, అంటే ఫుటేజ్ అంటే ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ ఓన్లీ గేమ్ వరకే, బయటకు వచ్చిన తర్వాత కష్టం అంటారు. బయటకు వచ్చిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏ మొక్క లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అని చెప్పి, అక్కడ ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఏముండదు కదా, నీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ మనుషులు, ఇంకేం కనపడరు. అలాంటప్పుడు ఆ బాండ్స్ ఏర్పడడం అనేది క్వైట్ న్యాచురల్. అదేంటంటే ఏదో ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు అన్నాళ్ళు ఉండాలనిపిస్తుంది, బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది, తల పగిలిపోతుంది నీకు. ఏదో ఒక తోడు ఉండాలి అక్కడ. మేబీ అది కొంతమందికి ఫ్రెండ్షిప్ అవుతుంది, కొంతమందికి నాన్న కూతురు బాండ్ అవుతుంది, అన్న చెల్లెలు బాండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇటువంటివి కూడా అవ్వచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత వన్స్ బయట ప్రపంచం అంతా కనెక్షన్స్ వచ్చేసిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ ఏమీ లేని చోట అదే పెద్దది కనిపిస్తుంది. న్యాచురల్గా జరుగుతుంటాయి. బట్ కొంతమంది కావాలని చేసేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదన్ను. అంటే ఇక్కడ రీతు గేమ్ ప్లాన్ అనుకోవచ్చు ఇది. మన ఆమెనే అడగాలి. బట్ నాకు కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంది. అమ్మాయిది న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా చోట్ల అక్కర్లేని చోట ఏడుస్తుంది. అంత అవసరం లేదు కదా, ఇక్కడ ఎందుకు ఏడ్చింది అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా మాధురి గారు, రమ్య గారు, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తుంది వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు గేమ్ ఎలా చూస్తారు మీరు? నేను ఎలా చూస్తానంటే నాకు నచ్చలా. ఇద్దరు నచ్చలేదా? మాధురి గారికి అది ఆ గయ్యాళతనం నాకు నచ్చలా. రమ్య ఈజ్ పర్లేదు, కొన్ని పాయింట్ కరెక్ట్గానే మాట్లాడింది అనిపించింది. తనుజ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంత కొంతవరకు ఓకే, బట్ పెద్ద సపోర్ట్ అయితే నేను చేయకపోవచ్చు. బట్ ఇంకా ముందు చూడాలి గేమ్. ప్రస్తుతానికైతే మనకి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఇంత అరిచి ఇంత ఇది చేసినా, ఇప్పుడు శ్రీజ లాస్ట్ అంతకు ముందు వీక్ చూడండి, అబ్బో ఏంట్రా ఈ గయ్యాలతో మనం తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళే ఆ నెక్స్ట్ వీక్ పర్లేదురా అనుకునే టైంలో పట్టకమని వెళ్ళిపోయింది. అలా మేబీ మీరు అనుకుంటున్న ఈ గయ్యాలతనం టక్కుమని మారిపోయి ఒక రోజున మంచిగా అయిపోవచ్చేమో, అప్పుడు అందరూ మాధురి గారు అనే రోజు కూడా రావచ్చు. బట్ రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో నో. నాకు ఫస్ట్లో సంజన కూడా అలాగే అనిపించింది. నాకు అది నచ్చల, ఆరోగెన్స్ అన్నీ కూడాను. సో ప్రస్తుతం అయితే నాకు ఈవిడ గేమ్ నచ్చట్లేదు మాధురి గారిది, అండ్ అలాగే రమ్యది పర్లేదు. అండ్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే హౌస్లో ఒక్క ఇమాన్యుయల్ తప్పించి మహా అయితే సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరు తప్పించి అసలు ఎంటర్టైన్మెంటే లేదు, ఎవరు ట్రై కూడా చేయట్లేదు. చాలామంది చెప్పేదంటే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు అనమాట. మీకు కామెడీ తగ్గిందని చెప్పండి, హ్యూమర్ తగ్గిందని చెప్పండి, ఎంటర్టైన్మెంట్ అంటే అది కాదు. వాళ్ళు కొట్టుకోవడం మనకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాకపోవచ్చు. అది మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయించాలి. ఎస్పెషల్లీ బిగ్ బాస్కి, బిగ్ బాస్ కోరుకునేది కూడా అదే. నేను చాలాసార్లు చెప్తుంటా, మన స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య ఉంటాడు, అందరూ కొట్టుకొని చచ్చిపోయి ఏడుస్తుంటే, ఎందుకంటే మీరు మంచి హ్యూమర్ క్రియేట్ చేస్తే ఉండే రెస్పాన్స్ కన్నా జనాల్లో వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారంటే ఉండే రెస్పాన్సే ఎక్కువ ఉంటుందని బిగ్ బాస్ భావించవచ్చు. సో మేబీ దానివల్ల అవి గట్టిగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే నా టైంలో నేను 1000 జోకులు వేస్తే ఏం రాలే, మహా అయితే 20-30 జోకులు బయటకు వచ్చి ఉంటాయేమో. బట్ దట్స్ వాట్ హీ వాంట్స్. కొట్టుకోవాలి, రెచ్చిపోవాలి, అరుచుకోవాలి, చించుకోవాలి, అంతే. అంటే జెన్యున్ ఫన్కి అయితే స్కోప్ లేకుండా పోతుందని. ఫన్కి స్కోప్ కోసం అప్పుడప్పుడు బిగ్ బాస్ అడుగుతుంటాడు. మా టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో రకరకాల పనులను చేయించారు కదా, వస్తాయి మెల్లగా అవన్నీ కూడా. కానీ నా దృష్టిలో ఫన్ అంటే ఇప్పుడు ఒక స్కిట్ చేయండి, ఒక జోక్ వేయండి, లేకపోతే ఇలాంటివి కాకుండా సిచ్యువేషనల్గా వచ్చే కామెడీయే బాగుంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాము, బిగ్ బాస్ టాస్కుల్లో ఫిజికల్ టాస్క్ అయితే ఏదైతే ఉన్నాయో అది ఆడ మగ కలిపి ఆడించడం అనేది, దీన్ని చాలామంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో దీంట్లో చేంజ్ అవసరమా లేదా? ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, చాలాసార్లు 90% ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు మగాళ్ళ కన్నా కొంత శారీరకంగా అంత దృఢంగా ఉండరు, ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. రెండోది రైట్ టచ్ రాంగ్ టచ్ అంటాం కదా. సో అంటే ఒక చెల్లెల్ని టచ్ చేస్తే తప్పు కాకపోవచ్చు, అదే టైంలో వేరే రకంగా అనుకుని టచ్ చేస్తే తప్పు అవ్వచ్చు. సో అలా తప్పుడు భావనలు మనసులో పుడతాయేమో అనే కోణంలో కూడా ఈ ఫిజికల్
టచెస్ ఉండే గేమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది ఇది. బట్ మీరు చూస్తే అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా సీరియల్స్, సినిమాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి దేర్ ఇస్ నథింగ్. వాళ్ళకి నథింగ్ సార్, బట్ చూసే జనాలకి నథింగ్ కాదు కదా. ఎందుకు కాదు అంటే ఎస్, చూసే ఎస్పెషలీ బిగ్ బాస్కే అబ్జెక్షన్ పెట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటివి చేస్తేనే నేను వెళ్తాను అనుకునే షో బిగ్ బాస్ అవును. అలాంటి కాకుండా జస్ట్ సినిమా అనుకో చూసి వదిలేస్తాం. వాళ్ళు పాటలు పాడుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు, ఇవన్నీ కూడా పెద్ద అనుకోరు. దాంట్లో లాగా నేను హీరో అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అవును. దానివల్ల ఆ కోషెంట్ ఒక్కటే మనం దీన్ని కరెక్ట్ చేయడానికి కావాల్సినది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒకటి చెప్తా, నేను ఈ ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు నైనిక ఎంత ఉంటుంది, 5 అడుగులు అంటే 5 అడుగులు ఉంటుంది. ఈ అమ్మాయి ఏం ఆడుతుందిలే అనుకునే జనరల్గా నేను నిఖిల్ ఉన్నాము, నైనిక ఉండింది, నబీల్ కూడా ఉండే ఆ టైంలో టాప్ 4లో. అప్పుడు సరే నబీల్ పర్సనాలిటీకి ఎక్కువసేపు పట్టుకొని ఉండలేట్లే, పడిపోతాడు అనుకున్నా. ఆడు పడ్డాడు, నేను పడ్డాను, ఆడు నా మీద పడ్డాడు, నేను కింద పడ్డం అయింది. బట్ సర్ప్రైజింగ్లీ షాకింగ్ విషయం ఏంటంటే అమ్మాయి నైనిక ఆ స్ట్రెంగ్త్, ఆ టఫ్నెస్ చాలా అనిపించింది. ఒక మగాడిగా గర్వభంగం అనమాట. ఏ ఆడపిల్లలు ఏం ఆడతానులే అనుకుంటాను చూసారా, అటువంటి వాళ్ళకి కనువిప్పిది. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకండి అని చూపించడానికైనా సరే ఇది ఫస్ట్ టైం శేఖర్ భాష గారి నుంచి ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద్దు, పొగడతా, పాజిటివ్గా మంచి కామెంట్స్ వస్తున్నాయి. నేను నిజంగా షాక్, జెన్యున్గా ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే ఇప్పుడు చెస్ ఆడుతున్నాం అనుకోండి ఒక అమ్మాయితోటి, నేను వాళ్ళని తక్కువ అంచనా వేయను, ఎందుకంటే మైండ్ గేమ్. అవును. మగాడికి ఆడవాళ్ళకి బ్రెయిన్ దాంట్లో నేను తక్కువ అంచనా వేయను. అలాగే పరుగు పందెం పెట్టారనుకోండి, అప్పుడు నేను మగాడికి ఏదో తొందరగా పరిగెడతాను ఒక జనరల్ ఫీలింగ్, అది అందరికీ ఓపెనే. బట్ దానివల్ల ఆడపిల్ల ఏమో పెరుగుతుందిలే అనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. బట్ 90% అలా ఉండరు, కొంతమంది 10% నైన్కి అలాగా కూడా ఉంటారు. వీళ్ళు ఆదర్శం అవ్వాలి మిగతా 90%కి. ఎస్, చూసారా ఆ అమ్మాయిలా ఉండాలరా అనిపించేలా మిగతా వాళ్ళు కూడా ట్రై చేయాలి. సో ట్రై చేస్తే మగాళ్ళని కూడా బీట్ చేసే అంత కెపాసిటీ అమ్మాయిలు సాధిస్తారు. ఏదో మనం ఎంతసేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ రంగులు వేసుకొని లేకపోతే లిప్స్టిక్లు వేసుకొని ఇదే కాదు అమ్మాయి అంటే, ఇది ఈ టఫ్నెస్, మగాళ్ళతో కూడా ఫైట్ చేసేంత కెపాసిటీ ఉంది అని చెప్పి ఒక పాయింట్ ప్రూవ్ అవుతుంది చూసారు కదా. అవును. దానికోసమైనా యూ షుడ్ అలౌ, దాంట్లో నేనేం తప్పట్టను. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు, అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారంటే అక్కడ ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. అసలు పోలీసులకి ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, వాళ్ళ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. డౌట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? పోలీసులు ఎప్పుడు వాళ్ళ బద్దులు అవుతారు అంటే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అలర్ట్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు గో త్రూ ద యాక్షన్స్. బట్ వాళ్ళు కంప్లైంట్ మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు. అవును. ఆ కంప్లైంట్ పోలీసులు ఎఫ్ఐఆర్ అవ్వడానికి తగిన సాక్ష్యాలు వాళ్ళు చూపించాలి. షోని ఆపేసే విధంగా ప్రయత్నించేంత ఎఫ్ఐఆర్ అయితే అక్కడ అవ్వకపోవచ్చు అనేది నా ఫీలింగ్. బట్ ఒక అవేర్నెస్ అయితే వీళ్ళు కలిగిస్తున్నారు, బిగ్ బాస్ దృష్టిలో కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా అడుగుతుంది, తెలుగు బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోద్దా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది. అందుకని ఆగదు ఏ నిమిషము నీ కోసం. కన్నడలో కూడా వేరే కారణాలతో ఆగింది కానీ ఇటువంటి కారణాలతో కాదు. బట్ ఇది ఆపేంత సీన్ లేదు. అండ్ బిగ్ బాస్ షోలో నాకు అంత అబ్సినిటీ అయితే ఏం కనిపించట్లేదు వాళ్ళు చెప్పినంత. ఓకే. వాళ్ళ ప్రాబ్లం వల్ల నేను అనుకున్నది, నేను చూస్తున్నది, వాళ్ళతో మాట్లాడాను కూడా, నాకు చెప్తున్నానండి సెలక్షన్ క్రైటీరియా. ఓకే. అది వాళ్ళ ప్రాబ్లం. అసలు ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళని తీసుకోకూడదు, లేకపోతే ఇటువంటి తప్పుడు కండక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోకూడదని. నా ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళని తీసుకోండి, ఎట్లాంటి వాళ్ళని తీసుకుని తెలుగు వాళ్ళని కనీసం తీసుకోండి అని. అండ్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే జనాల్లో బాగా బిగ్ బాస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందరికీ తెలుసు. బట్ ఈ విషయం మీద చాలా డౌట్లు ఉన్నాయి, ఈరోజు అవన్నీ క్లియర్ చేశారు. ఇప్పుడు జనాలైనా ఇప్పుడు బిగ్ బాస్ శ్రీజన్ తీసేసారా, అన్ఫేర్ బిగ్ బాస్, ఇంకా నేను చూడను ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ చూస్తా. అదే జనం. అది నీతోనే ఆగేనా బెళహరి సంగీతం అని ఒక ఇది ఉంది. అవును. ఒకడు వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంటాడు అంతే. ఇదంతా ఒక వారం రోజులు ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సార్.